నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎక్స్టీ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా ప్రైవేటు ఉపాధ్యాయులకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలనా గౌరవం లభిస్తుందని గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజర్ అహ్మద్, గల్లా మాధవి, ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఈ దిశగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సానుకూలంగా ఉన్నారని చెప్పారు. సమాజానికి బాధ్యత కలిగిన పౌరుల్ని అందించడంలో ప్రైవేటు ఉపాధ్యాయుల కృషి మరవలేనిదని ఆదివారం గుంటూరు ఏసీ కళాశాల ఆడిటోరియంలో సదరన్ ప్రైవేట్ లెక్చరర్స్ టీచర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ ప్రతిభా పురస్కార కార్యక్రమం ఆడంబరంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు నజర్ అహ్మద్, గల్లా మాధవి, ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావును నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రైవేటు ఉపాధ్యాయుల్ని సన్మానించుకోవడం ఆనందంగా ఉందని తెలియజేశారు. ప్రైవేటు ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ, ఎల్టీఓ నాయకులు కాటూరి వెంకటేశ్వరరావు, కన్నా మాస్టర్, మేకల రవీంద్రబాబు, ఏసీ కళాశాల ప్రిన్సిపల్ మోజేషు, అమృత వర్షిణి తదితరులు పాల్గొన్నారు. మొత్తం ప్రభుత్వ స్కూళ్ళలోనే చదివారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 74 లక్షల మంది పిల్లలు పాఠశాలలో చదువుతున్నారు. 74 లక్షల్లో 37 లక్షలు ప్రభుత్వ పాఠశాలలో ఉంటే 37 లక్షలు ప్రైవేట్ పాఠశాలలో, అంటే 50% ప్రైవేట్ పాఠశాలలో పాఠశాల. వాళ్ళ ప్రైవేట్ పాఠశాలలు కూడా అన్ని ఒక రకంగా లేవు. కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ఉండొచ్చు, కానీ ఎక్కువ పాఠశాలలు 400-500 స్ట్రెంత్. ఆ భాషలో చెప్పాలంటే బడ్జెట్ స్కూల్స్ అని ఆ విధమైనటువంటి నడుస్తున్నటువంటి పాఠశాలలు, అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతూ కూడా కరోనా సమయంలో ఉపాధ్యాయులు ఎక్కడ ఇబ్బందులు పడ్డారో నేను ప్రత్యక్షంగా చూశాను. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాల సాధించేటువంటి దాంట్లో చిన్న చిన్న బడ్జెట్ స్కూల్స్ నుంచి క్వాలిఫై అన్ని నీట్లో కానీ ఇవాళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో క్వాలిఫై అవుతున్నటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. దీనికి కారణం మీ అందరి కృషి. ఎంతో ఓపికతో, ఎంతో ఆలోచనతో మీ యొక్క ఏదైతే కార్పొరేట్ స్కూల్ కానీ బడ్జెట్ స్కూల్స్ కానీ మీరు చదివించే చోట ఆ స్కూల్ మంచి పేరు రావాలని, మీకు ఇచ్చినటువంటి టార్గెట్ కంప్లీట్ చేయాలని చెప్పి మీరు ఎంతో కష్టపడుతూ, మీరు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, చిన్న జీతం ఉన్నా, చాలా తక్కువ శాలరీస్ ఉన్నా కూడా మీరందరూ కూడా ఎంతో ఓపికతో పిల్లల భవిష్యత్తును ఆకాంక్షిస్తూ మీరు ఎంఎస్సీ బిఎడ్ నిన్న స్కూల్లో అందరు టీచర్స్ తో ఇంటరాక్షన్ అవ్వడం జరిగింది. అక్కడ దాదాపు 27 మెంబర్స్ టీచర్స్ ఉంటే 27 మెంబర్స్ ఆల్మోస్ట్ 26 మంది బీఈడి కంప్లీట్ చేసి 15-20 సంవత్సరాల నుంచి బీఈడి కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇదే స్కూల్లో 15 వేలతో చదివిస్తా ఉన్నారు. అంటే ఎంత డెడికేటెడ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఈరోజు సామాన్యంగా చేసుకునేటువంటి వాళ్ళు కూడా 20,000 సంపాదించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంత హై క్వాలిఫైడ్ టీచర్స్ కూడా 15,000 జీతంతో వాళ్ళందరూ కూడా అదే ప్రొఫెషన్ ని కట్టుబడి పనిచేస్తా ఉన్నారంటే రియల్ థ్యాంక్స్ ఎ లాట్ టు దెమ్, ఆల్ ఆఫ్ దెమ్. అంటే ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా చూస్తా ఉన్నాం. స్కూల్స్ కూడా ఇబ్బందిగా ఉన్నాయి. వాళ్ళకి కావాల్సినటువంటి రెంటల్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ అన్ని పెరిగిపోతున్నాయి కాబట్టి వాళ్ళు టీచర్స్ కి ఇవ్వాల్సినటువంటి జీతాలు పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోతా ఉన్నారు. కానీ మీరు డెడికేటెడ్ గా పిల్లల్ని చదివించాలని ఆ ప్రొఫెషన్స్ ని నమ్ముకొని మీరు ముందుకు సాగుతున్నందుకు నిజంగా ప్రభుత్వ టీచర్ల కన్నా కార్పొరేట్ స్కూల్స్ చదువుతున్నటువంటి వాళ్ళకన్నా ప్రైవేట్ బడ్జెట్ స్కూల్స్ లో చదువుతున్నటువంటి మీకు నిజమైనటువంటి ధన్యవాదాలు తెలపాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి నేను భావిస్తాను. అంతేకాకుండా మొన్న కరోనా లాంటి మహమ్మారిలో చాలా మంది ఇబ్బంది పడ్డారు. అనేక వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారు. కానీ ప్రత్యక్షంగా నేను చూసినటువంటి వాళ్ళ దాంట్లో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు, నేను చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితులు నా ముందుకు చాలా వచ్చినాయి. కొంతమంది టీచర్స్ ఇల్లు గడవక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఫోన్లు చెప్పి సాధ్యపడినటువంటి పరిస్థితులు కూడా నేను ప్రత్యక్షంగా చూశాను. అటువంటి వారి కోసం పెద్ద లక్ష్మణరావు గారికి నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. లేబర్ సెస్ అని బిల్డింగ్స్ కట్టేటువంటి దానికి ఒక సెస్ ని ఏర్పాటు చేసి 2% ఎవరైతే కొత్తగా బిల్డింగ్స్ కట్టుకుంటారో అటువంటి వాళ్ళకి 2% సెస్ అని ఏర్పాటు చేసి లేబర్ డిపార్ట్మెంట్ లో వర్కర్స్ కి వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తా ఉన్నారు. అలాగే కార్పొరేట్ స్కూల్స్ లో చదువుకుంటున్నటువంటి పిల్లలు కట్టేటువంటి ఫీజులో 1% కానీ 2% కానీ ఒక సెస్ ని ఏర్పాటు చేసి ఎంప్లాయీస్ కి ఉపయోగపడేటువంటి విధంగా
ఒక మంచి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం మీరు తీసుకోవాలని చెప్పి నేను కూడా నాకు అత్యంత ఆప్తులైనటువంటి నారా లోకేష్ గారికి ఈ విషయాన్ని అత్యుత్తమమైన స్థానాల్లో నిలిపే అందులో చూసుకునే ఒక దేవతల్లాగా ఈరోజు సమాజంలో ఉపాధ్యాయులు ఉన్నారు. ఇప్పుడు సర్వత్రా గౌరవనీయులు, గౌరవప్రదమైన ఎన్ని రంగాలున్నా కూడా ఉపాధ్యాయ రంగం నిజంగా చాలా గౌరవప్రదమైంది. అలాంటి మీ అందరికీ ఈరోజు మా చేతుల మీదుగా పురస్కారం మీరు అందుకోవడం నిజంగా అది మా అదృష్టం. ఉత్తమ ఉపాధ్యాయులు అనే మాట నిజంగా గడిచిన సంవత్సరాల నుంచే చూస్తున్నాం. ఈ ఆలోచన కలిగినందుకు పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. విద్యార్థులు అన్ని అత్యుత్తమమైన రంగాల్లో ముందుకు వెళ్ళిపోతూ రకరకాల గుర్తింపులు పొందుతూ ఈరోజు చక్కగా ఉన్న క్రమంలో వారిని తీర్చిదిద్దే డైరెక్టర్లుగా మీరు వెనకాల కనుమరుగైపోవడం, దాన్ని గురించి ఈరోజు ఉత్తమ పురస్కారాలను అందించడం, అందులో ప్రైవేట్ ఉపాధ్యాయులకి కల్పించడం నిజంగా ఒక మంచి ఆలోచన. దాంట్లో మేము భాగస్వాములు అయినందుకు చాలా ఆనందంగా ఉంది. గడిచిన 5 ఏళ్లలో ఎన్నో రకాలైన బాధలకి ఆవేదనకి గురయ్యారు ఉపాధ్యాయుల మొత్తం కూడా. దానికి తార్కాణంగా ఒక అద్భుతమైన ఘన విజయాన్ని పొందాము. అదేవిధంగా ఇప్పుడు రానున్న పాలసీలు కానివ్వండి, విధి విధానాలు కానివ్వండి ఖచ్చితంగా అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి అని అభిలాషిస్తూ, మీ అందరు పడిన ఆవేదనకు ఒక మంచి పరిష్కారం వచ్చింది అని ఆకాంక్షిస్తూ, ఎప్పుడు మాలాంటి ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా మీకు అండగా దండగా ఉంటారు అని చెప్పి సభాపూర్వకంగా నేను చెప్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలకి ప్రజల నుంచి స్పందన శూన్యమని కడప జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. పదవులు లేకపోయినా పచ్చకండవాలు వేసుకుని గ్రామ సభల్లో పెత్తనం చెలాయిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 13,000 కోట్ల అప్పులు చేశారు. ప్రతి మంగళవారం అప్పుల రోజుగా చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ఖరీఫ్ సీజన్ అయిపోతున్నా ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదు. ఎందుకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకున్నామా అని ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. ఎక్కడైనా వీఐపీలు ఏదైనా పాల్గొని ఉంటే ఈ గ్రామ సభలకు అంతో ఇంతమంది వస్తున్నారేమో తప్ప మిగతా గ్రామ సభలన్నీ కూడా నామకే వాస్తేగా జరిగిన పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. అంతెందుకు మన కోడూరుకు మైసూరు వారిపల్లెకు పవన్ కళ్యాణ్ అనే ఆయన వచ్చినాడు, కన్సర్న్ మినిస్టర్. ఆ కన్సర్న్ మినిస్టరు పెట్టిన గ్రామ సభకు అంత ఇంత జనం వచ్చినారు తప్ప ఆ పక్కనే రాఘవరాజపురం అయితేనేమి, ఆ పక్కనే జరిగిన ఇంకొక ఊరిలో జరిగిన గ్రామ సభ కోడూరు నియోజకవర్గం గురించే చెప్తున్నా. ఆ కోడూరు నియోజకవర్గంలో 3 చోట్ల గ్రామ సభ జరిగింది. 3 చోట్లలో ఒక చోట పవన్ కళ్యాణ్ అనే ఆయన పాల్గొన్నాడు. మిగతా 2 చోట్ల 20 మంది కూడా పాల్గొన్న పరిస్థితి లేదు. నేను కావాలంటే ఫోటోలు కూడా ఇస్తాను. దీనికోసము పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోనూ మిగతా చోట్ల అన్ని మీడియాల్లోనూ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ చంకలు గుద్దుకునే కార్యక్రమం బ్రహ్మాండంగా గ్రామ సభలు జరుగుతున్నాయి, కొత్తగా ఏదో వినూత్నంగా జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్పుకున్న పరిస్థితి అన్నమాట. ఇది కూడా ఆ మార్చి 28వ తారీఖు సెంట్రల్ గవర్నమెంటు మన స్టేట్ గవర్నమెంట్లకు ఈ 16th ఫైనాన్స్ ఇచ్చే పరిస్థితి ఆనవాయితీ. అది 16th ఫైనాన్స్కు సంబంధించి అది కూడా డైరెక్ట్గా గ్రామ పంచాయతీల అకౌంట్లలోనూ, జిల్లా పరిషత్ అకౌంట్లోనూ, మండలంలో అకౌంట్లలోనూ, అర్బన్లోనూ, మున్సిపాలిటీలు అయితేనేమి, కార్పొరేషన్లు అయితేనేమి అన్ని చోట్లకు వేసే ఆనవాయితీ మార్చి 28వ తారీఖు గతంలో ఉండినది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండని తలపిస్తోంది. దీంతో 2 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని 16,200 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రస్తుత పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు ప్రస్తుత పూర్తి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలుగా నమోదైంది. మరొక వైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 31,202 క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1,083 అడుగులుగా నమోదైంది.
పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 53.620 టీఎంసీలుగా ఉంది. అన్ని దానాల్లోకెల్లా రక్తదానం మహోన్నతమైన కార్యక్రమమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి పునర్జన్మనిచ్చే శక్తి రక్తదానం చేసిన వ్యక్తికి మాత్రమే ఉందని తెలిపారు. సామాజిక దృక్పథంతో ప్రముఖ న్యూరాలజిస్టు డాక్టర్ బి చంద్రశేఖర్ తన తమ్ముడు డాక్టర్ రవికుమార్ సంస్మరణార్థం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. రవి హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ వారి సౌజన్యంతో శ్రీ బాలాజీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి చంద్రశేఖర్ పర్యవేక్షణలో గుంటూరు లాలాపేట ట్రైనింగ్ స్కూల్లో స్వచ్ఛంద మెగా రక్తదాన శిబిరం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రారంభించారు. తొలుత దివంగత డాక్టర్ రవికుమార్ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే బ్లడ్ డొనేషన్ చేసిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. సమాజ సేవ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలని కోరారు. రవి హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగటం గొప్ప విషయమని తెలిపారు. అందరికీ నమస్కారం, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు శ్రీ బాలాజీ హాస్పిటల్స్ ఎండి గారు డాక్టర్ చంద్రశేఖర్ గారు, వారి బ్రదర్ 2008లో గౌతమి ఎక్స్ప్రెస్ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయినప్పటి నుంచి తన తమ్ముడి అన్నగారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా సేవా కార్యక్రమాల ద్వారా ఆయన గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు చాలా సంతోషంగా. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి గురించి మర్చిపోయి గుళ్ళకో లేకపోతే దేవాలయాలకో సహాయం చేయడం అంతవరకు మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఒక బ్రదర్గా హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంప్ని పెట్టి అవసరమైనటువంటి వారికి రక్త సహాయం చేయడం, అంతేకాకుండా వైద్య సదుపాయాలు కల్పించడం, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ పెట్టడం, ఇవన్నీ కూడా డాక్టర్ చంద్రశేఖర్ గారు ఆయన కష్టపడి చదువుకొని ఇంత పెద్ద స్థాయికి వచ్చినప్పుడు కూడా నిత్యం కూడా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో నిత్యం మెడికల్ క్యాంప్స్ అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నందుకు చంద్రశేఖర్ గారికి అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా చనిపోయినటువంటి డాక్టర్ రవికుమార్ గారికి భగవంతుడు ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ భగవంతుడు ఆయనకి పరలోకాలు కూడా మంచి పొజిషన్ కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అన్నయ్య గారైన డాక్టర్ రవికుమార్ గారు 2008లో గౌతమి ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి కూడా ఆయన పేరు మీద ఏదో ఒక సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేద్దామని గత సంవత్సరం 2023న రవి హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ అనేది స్థాపించడం జరిగింది. దాని తర్వాత ప్రతి నెల కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం స్కూల్ పిల్లలకు కానీ వయోవృద్ధులకు కానీ పిల్లలకు కానీ అందరికీ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఒక నెలలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాం. పోయిన సంవత్సరము ఇదే నెలలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరియు ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ రోజు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ వైద్య విభాగం చర్యలు చేపట్టింది. నూతనంగా 8 ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఇప్పటికి తిరుమల తిరుపతిలో శాశ్వతంగా 6 డిస్పెన్సరీలు, 6 ప్రథమ చికిత్స కేంద్రాల్లో ఉద్యోగులు, స్థానికులకి టీటీడీ వైద్య సేవలు అందిస్తోంది. బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా హాజరయ్యే భక్తుల కోసం అదనంగా తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో 2 రామ్ బగీచ్ అతిథి గృహాలు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, శిలాతోరణం, బాట గంగమ్మ ఆలయం, పాపనాశనం, 7వ మైలు వద్ద ఒక్కో ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపింది. దీనికోసం టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో ప్రముఖ డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, మందులు, అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన అంబులెన్స్లని సిద్ధం చేస్తున్నారు. అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 దాకా జరుగుతాయి. ఉదయం 8 నుంచి 10 గంటల దాకా, అలాగే రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక నార్మల్ గా జరిగే ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే బ్రహ్మోత్సవాల కోసం ఒక ప్రత్యేకమైన సెల్ ఒకటి ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి వివిధ రకాల ఇంజనీరింగ్ పనులు చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా పనులు చురుగ్గా జరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన వికృత చేష్టలతో అప్రతిష్ట పాలయ్యారని మాజీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవర్ ప్రసాద్ ఆరోపించారు. ఆ ఎమ్మెల్సీని పార్టీ నుంచి సస్పెండ్ చేసి రాజకీయాల నుంచి తొలగించాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేశారు. జగన్ పార్టీ కార్యకర్తలకి అనంతబాబు దళితుల్ని ఎలా చంపాలి, మహిళల్ని ఎలా వేధించాలనే అంశంపై శిక్షణ ఇప్పిస్తారని మాణిక్యవర్ ప్రసాద్ విమర్శలు చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
త్వరలోనే వైసీపీ ఎమ్మెల్సీ వైఖరిపై గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలుస్తామని చెప్పారు. ఆ పార్టీ నేతలు అనంతబాబు, తోట త్రిమూర్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అహంకారాన్ని వైసీపీ నేతలు వదులుకోవాలని చెప్పారు. నేరాలు ఎలా చేయాలనే అంశంపై వీరంతా శిక్షణ ఇవ్వటమా సిగ్గుచేటని డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. వీడియోస్ బయటకు వచ్చాయి. ఇలాంటి వాళ్ళు రాజకీయ నాయకుల్లో ఉండటం, ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్సీ పదవులు ఉండటం అనేది రాజ్యాంగానికి విరుద్ధం. వాళ్ళని రద్దు చేయాలని చెప్పి, వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి గవర్నర్ని, కోర్టుల్ని త్వరలో మేము ఆశ్రయించబోతా ఉన్నాం. ఇలాంటి వాళ్ళ రాజకీయాల్లో ఉండేది సిగ్గుండాలండి. సమాజం మొత్తం 130 కోట్ల మంది భారతీయులు మొత్తం ముక్తఖండంతో మహిళలపైన అత్యాచారాలు చేసే వాళ్ళని శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉంటే మీరు ధైర్యంగా అలాగా చేసిన వాళ్ళని పార్టీలో ఉండి కొనసాగిస్తారా? పార్టీలో కొనసాగిస్తారా? అనంతబాబుని, తోట త్రిమూర్తుల్ని, దళితులను చంపేసినందుకు దళితులు శిక్షించాడని అతని మీద శిక్ష పడితే అతను కొనసాగిస్తావా? మహిళలపై అత్యాచారాలు చేస్తుంటే, దుర్మార్గాలు చేస్తుంటే వాళ్ళని కొనసాగిస్తావా? వాళ్ళ ఎమ్మెల్సీ కొనసాగిస్తావా? వాళ్ళ మీద కనీసం సస్పెండ్ చేయలేవా? నువ్వు అంత నిస్సాయిత ఉంది నీ దగ్గర. అలాంటి రాజకీయ వ్యవస్థ నడుపుతున్నావు నువ్వు. సిగ్గుతో తల ఉంచుకోవాలి రాజకీయాల్లో ఉన్నందుకు మనం. అందువల్ల వెంటనే డిమాండ్ చేస్తూ ఉన్నాను నేను, వాళ్ళ ఇరువురిని, అనంతబాబుని, తోట త్రిమూర్తుల్ని, ఇలాగా రాజకీయాల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళని వీళ్ళతో రాజకీయ శిక్షణ శిబిరాలు పెట్టిస్తావా? నువ్వు ఆ స్థాయికి దిగజారుతారా మీరు? ఇలాంటి విషయాలు మానుకోండి, ఇలాంటి ఆలోచన మానుకోండి. పరిశ్రమల ప్రమాదాలను నివారించాలని, ఇలాంటి ఘటనల్లో ఇకపై ఒక్క ప్రాణం కూడా పోరాదని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. పరిశ్రమలో ప్రమాదాల నివారణ, భద్రతా చర్యలపై అనకాపల్లిలో పారిశ్రామికవేత్తల సంఘ సభ్యులు, జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం పెట్టి పరిశ్రమలు ఎన్ని ఉన్నాయని అడిగి ఖచ్చితమైన సమాచారాన్ని చెప్పలేని పరిస్థితుల్లో ఏపీ ఐఏసీ ఉందని చెప్పారు. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో పైప్ లైన్లు సరిగ్గా లేవని నివేదిక ఇచ్చినా కూడా వాటిని సరిచేశారో లేదో అధికారులు చూడకపోవటమే ఇంత పెద్ద ప్రమాదానికి దారితీసిందని చెప్పారు. రియాక్టర్లలో చాలా వరకు కాలం చెల్లినవే ఉన్నాయని, పరిశ్రమలో ప్రమాదాలు జరిగే సమయంలో మేలుకొలిపేలా అలార్మింగ్ వ్యవస్థను లేవని పేర్కొన్నారు. ఉన్నాయంటే యాజమాన్యాల తాలూకా నిర్లక్ష్యం అనాలా, హ్యూమన్ ఎర్రర్ అనాలా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళ తాలూకా నిర్లక్ష్యం కిందే మనం భావించాలి. ఎందుకంటే అక్కడ ఫ్లాంబుల్ ఉంది, అక్కడ ఫ్లేమ్ అవుతుంది, ఫైర్ అయ్యే అవకాశం ఉంది అనుకునేటప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఆ సూట్స్ ఇవ్వాలి, వేసుకునేటట్టుగా పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా యాజమాన్యాల మీద ఉంది. ఈరోజు అక్కడ ఫైర్ అవుతుంది, లేకపోతే అక్కడ మనకి రెడ్ జోన్లో ఉంది ఆ ఏరియా అనేటప్పుడు డెఫినెట్గా లోపలికి వెళ్ళేటప్పుడు ఆ ప్రికాషన్స్ తీసుకొని, హెల్మెట్స్ కానీ అదేవిధంగా వాళ్ళకి సూట్స్ కానీ అవన్నీ ప్రికాషన్స్ తీసుకొని ఉంటే ఈరోజు ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఈరోజు ప్రాణాలతో నిజంగాన కొట్టుమిట్ట ఆడుతున్నారు. వాళ్ళని చూస్తే కడుపు రగిలిపోయింది నిజంగా. ఏంటి వాళ్ళ పరిస్థితి? ఎవరు చేసిన పొరపాటు? ఎవరో చేసిన పొరపాటుకి వీళ్ళు ఈరోజు హాస్పిటలైజ్ అవ్వడం ఏంటి, వాళ్ళ కుటుంబాల్లో ఇబ్బంది పడడం ఏంటి? ఒక ఇండస్ట్రియల్ అందరితోని కూడా ఒక ప్రికాషన్స్ వైజ్, సేఫ్టీ వైజ్ ఒక మీటింగ్ పెట్టుకొని వీలైతే ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ని కూడా పిలిపించి ఇక్కడ వాళ్ళకందరికీ కూడా అసలు సేఫ్టీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, సేఫ్టీ ఆడిటింగ్స్ పరిస్థితి ఏంటి, అట్ ద సేమ్ టైం ఫైర్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వెళ్తాం. కానీ ఒకటి మాత్రం చాలా క్లియర్గా చెప్తానండి, యాజమాన్యాల వైఫల్యాల వల్ల కానీ నిర్లక్ష్యాల వల్ల కానీ ఏ ఒక్క ప్రాణం కూడా పోయడానికి వీల్లేదు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మహిళతో వీడియో కాల్లో అభ్యంతరకరంగా ప్రవర్తించిన తీరు సిగ్గుచేటని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష మండిపడ్డారు. ఇటీవల వైసీపీ ముఖ్య నేతలు వ్యవహరిస్తున్న తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు మహిళల్ని కించపరిచేలా వ్యవహరిస్తూ ఉంటే ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ఏం చేస్తున్నారని నిలదీశారు. మహిళలకి వైసీపీ ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అనంతబాబు యొక్క న్యూడ్ వీడియో బయటకు రావడం నిజంగా ఈ రోజు ఈ విషయాన్ని చెప్పుకోవాలంటేనే చాలా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయా, ఇలాంటి వారు కూడా ఉన్నారా అని ఈ రోజు చాలా మంది ఫోన్ చేసి చాలా రకాలుగా మాట్లాడడం, అడగడం కూడా జరుగుతూ ఉంది. నిజంగా ఈ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి ఒక న్యూడ్ వీడియో ఒక మహిళతో అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకుని ఆ అమ్మాయితో ఏదైతే వీడియో కాల్ మాట్లాడుతూ తను ఏదైతే ప్రవర్తించాడో అది పొద్దున్న లేసి మేము టీవీలో చూసాము, చాలా మంది కూడా చెప్పారు. ఇది చాలా సిగ్గుపడినటువంటి విషయమనే చెప్పాలి. తిరిగి ఇంత తప్పు చేసింది కాకుండా నేను కాదు మార్పింగ్ చేశారు, నేను ఏదో పిల్లలకి ముద్దులు పెడుతున్న వీడియో తీసేసి అది ఈ విధంగా క్రియేట్ చేస్తా ఉన్నారు, నా పైన తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు, ఎవరో డబ్బుల కోసం ఇలా చేస్తా ఉన్నారనేసి ఆ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి చెప్పడం జరుగుతుంది. దాంట్లో అసలు నమ్మశక్యమైన విషయం ఏదైనా ఉందా? టీవీలో మనం చూసాము,
అతని మెడపై ఉన్న చైను, అతను వాడుతున్నటువంటి చేయికి వేసుకున్న ఉంగరాలు సేమ్ వీడియోలో ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఆయన వేసుకుని తిరుగుతా ఉన్నాడు. అక్కడ మార్పింగ్ చేయడానికి ఏమాత్రం లేదు. ఎందుకంటే సేమ్ ఒక వ్యక్తి నిజంగా ఏ విధంగా అయితే వీడియోలో మాట్లాడి ఏ విధంగా అయితే వ్యవహరిస్తాడో ఆ విధంగానే ఉంది. కాబట్టి ఇది న్యూడ్ వీడియో అనేది వాస్తవమే, ఖచ్చితంగా ఇది ఫేక్ అయితే కాదు, ఇది మార్పింగ్ చేసిన వీడియో అయితే కాదు. ఎందుకంటే ఇంత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, గత 10 సంవత్సరాల నుంచి అనంతబాబు అనే వ్యక్తి ఈ విధంగానే వ్యవహరిస్తా ఉన్నాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.